హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం సైకాలజీ బిట్స్ చూద్దాం. కోల్బర్గ్ ప్రకారం సమాజంలోని ఎక్కువ మంది వ్యక్తులు ఈ స్థాయిని దాటి వెళ్ళలేరు. ఆప్షన్స్: పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉన్నత సాంప్రదాయ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. కోల్బర్గ్ ప్రకారం సమాజంలోని ఎక్కువ మంది వ్యక్తులు ఈ స్థాయిని దాటి వెళ్ళలేరు. ఏ స్థాయిని దాటి వెళ్ళలేరు? ఆన్సర్: సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ బిట్ చూద్దాం. రైలును నడపడం విజయవంతంగా నేర్చుకున్న రాధా అనే మహిళ విమానం నడపడం కూడా విజయవంతంగా నేర్చుకున్నది. ఇందులో జరిగిన అభ్యసన బదలాయింపు. ఆన్సర్ గెస్ చేయండి. రైలును నడపడం విజయవంతంగా నేర్చుకున్నటువంటి మహిళ విమానం కూడా నడపడం నేర్చుకుందనమాట. ఇది ఏ రకమైన బదలాయింపు? ఆన్సర్: అనుకూల బదలాయింపు. అంటే ఒక కృత్యం నేర్చుకోవడం వల్ల మరొక కృత్యం నేర్చుకోవడం సులభమైతే దాన్ని అనుకూల బదలాయింపు అంటారన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. బ్రూనర్ ప్రకారం అభ్యసనం ఎలా ఉండాలి? ఆప్షన్స్: సరళంగా అన్వేషణాత్మకంగా, క్లిష్టంగా అన్వేషణాత్మకంగా, క్లిష్టంగా ప్రయోగాత్మకంగా, సరళంగా ప్రకల్పనాత్మకంగా. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. బ్రూనర్ ప్రకారం అభ్యసనం ఎలా ఉండాలి? ఆ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఆన్సర్: సరళంగా అన్వేషణాత్మకంగా ఉండాలి. బ్రూనర్ ప్రకారం అభ్యసనం ఎలా ఉండాలి అంటే సరళంగా అన్వేషణాత్మకంగా ఉండాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. సుబ్బు అనే విద్యార్థి రసాయన శాస్త్రంలోని ఆల్కైన్ల గురించి చదివిన తరువాత అంతకు మునుపు చదివిన ఆల్కేన్ల గురించి గుర్తుకు తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీనిని ఏ అవరోధంగా భావించవచ్చు? ఆప్షన్స్: పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, పురోగమన తిరోగమన, జోక్య అవరోధం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. సుబ్బు అనే విద్యార్థి రసాయన శాస్త్రంలోని ఆల్కైన్ల గురించి చదివిన తర్వాత అంతకు మునుపు చదివిన ఆల్కైన్ల గురించి గుర్తుకు తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది ఎటువంటి అవరోధం? ఆన్సర్: తిరోగమన అవరోధం. గతంలో నేర్చుకున్న విషయం గుర్తు తెచ్చుకోవడానికి కొత్తగా నేర్చుకున్న విషయం అడ్డంకుగా ఉంటే దాన్ని తిరోగమన అవరోధం అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందును. ఆప్షన్స్: నిబంధన అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, అనుకరణ అభ్యసనం, యత్నదోష అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే వోల్ఫ్గాంగ్ కెహ్లర్. ఇతను ప్రతిపాదించినటువంటి అభ్యసన సిద్ధాంతం ఏంటి అంటే అంతర్దృష్టి అభ్యసనం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. రమ అనే విద్యార్థి సాక్షి పేపర్లోని అంకెలను కలిపి బొమ్మలను రూపొందించిన ప్రతిసారి రమ వాళ్ళ నాన్న ఏదో ఒక బహుమతిని ఇస్తున్నాడు. దానితో రమ అలాంటి పనులను తరచుగా చేస్తూ కొద్ది రోజులకు బొమ్మలు గీయడము స్వయంగా బాగా నేర్చుకోగలిగింది. దీనిని వివరించు అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్: కార్యసాధక నిబంధనం. సరి అయిన ప్రవర్తన కనపరిచినప్పుడల్లా ఏదో ఒక ఉద్దీపనను పునర్బలనంగా జీవికి అందించగలిగితే అది కార్యసాధక నిబంధనం అన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. వైగాట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలుగా వికసించడంలో ప్రధాన పాత్ర వహించేది. ఆప్షన్: సాంఘిక సాంస్కృతిక అనుభవాలు, ఉపాయంతో కూడిన ప్రవర్తన, సమవయస్కులతో పొందే పరస్పర చర్యలు, ఉపాధ్యాయుల బోధన. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వైగాట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలుగా వికసించడంలో ప్రధాన పాత్ర వహించేవి ఏవి? ఆన్సర్: సాంఘిక సాంస్కృతిక అనుభవాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వివిధ సామాజిక పరిస్థితులలో విద్యార్థి ఎలా మెలుగుతాడో ఈ అధ్యయన పద్ధతిని ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఆప్షన్స్: అంతర్లీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, కేస్ స్టడీ, సంఘటన రచనా పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వివిధ సామాజిక పరిస్థితులలో విద్యార్థి ఎలా మెలుగుతాడో ఈ అధ్యయన పద్ధతిని ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఆన్సర్: సంఘటన రచనా పద్ధతిని ఉపయోగించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాం. గీత అనే అమ్మాయిని బడి వదిలి ఇంటికి వచ్చేటప్పుడు వరుసలో వెళ్ళటం లేదని ఉపాధ్యాయుడు దండించాడు. ఇంటికి వచ్చిన గీత అకారణంగా తన చెల్లిని దండించినది. ఇందులో గీత ఉపయోగించిన రక్షణ తంత్రం. ఆప్షన్స్: విస్థాపనం, ప్రతిగమనం, పరిహారం, ప్రక్షేపణం.
కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గీతను ఉపాధ్యాయుడు దండించడం వల్ల గీత ఏం చేసింది, ఇంటికి వచ్చిన తర్వాత తన చెల్లిపై కోపాన్ని ప్రదర్శించింది. ఇది ఏ రకమైన రక్షణ తంత్రం? ఆన్సర్ విస్థాపనం. అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటారు కదా, అది కరెక్ట్ ఆన్సర్ విస్థాపనం అనమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎంఎంపిఐ అనునది డాష్. ఆప్షన్స్ వైఖరి మాపని, శోధనా సూచిక, ప్రశ్నావళి, మూర్తిమత్వ శోధిక. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ఎంఎంపిఐ అనునది ఆన్సర్ మూర్తిమత్వ శోధిక. నెక్స్ట్ బిట్ చూద్దాం. ముందు పెద్ద లోయ, వెనుక తరుముతున్న పెద్ద పులి. ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తికి ఏర్పడు సంఘర్షణ. ఆప్షన్స్ ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ముందు పెద్ద లోయ, వెనుక తరుముతున్న పెద్ద పులి. ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ పరిహార సంఘర్షణ. రెండు బాధను కలిగించే విషయాలలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణే పరిహార సంఘర్షణ అనమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. రాము అనే విద్యార్థి ఉపాధ్యాయుడు ఇచ్చిన సమస్యకు ఒకటి కంటే ఎక్కువ సరైన భిన్న పరిష్కార మార్గాలను సూచించాడు. ఈ ఉదాహరణ రాములోని ఏ ఆలోచనను సూచించును? ఆప్షన్స్ స్వైర ఆలోచన, సృజనాత్మక ఆలోచన, సమైక్యాలోచన, హేతుబద్ధ ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. రాము అనే విద్యార్థి ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి సమస్యకు ఒకటి కంటే ఎక్కువ సరైన భిన్న పరిష్కారాలని తెలియజేశాడు. ఇది రాములోని ఏ ఆలోచనను సూచిస్తుంది అంటే సృజనాత్మక ఆలోచనని సూచిస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ సృజనాత్మక ఆలోచన. నెక్స్ట్ బిట్ చూద్దాం. 6వ తరగతి చదివే రాజేష్ 10వ తరగతి పూర్తయ్యే లోపు మరో అడుగు పెరగవచ్చు అని ప్రస్తుత ఎత్తును బట్టి తరగతి ఉపాధ్యాయుడు ఊహించాడు. దీనిని వివరించు వికాస నియమం. ఆప్షన్స్ వికాసం క్రమానుగతం, వికాసం సంచితం, వికాసం ప్రాగుక్తీకరించబడుతుంది, వికాసం అన్ని దశలలో ఒకే రకంగా జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 6వ తరగతి చదివే రాజేష్ 10వ తరగతి పూర్తయ్యేలోపు మరో అడుగు పెరగవచ్చు అని ప్రస్తుత ఎత్తును బట్టి తరగతి ఉపాధ్యాయుడు ఊహించాడు. దీన్ని వివరించే వికాస నియమం ఏంటి అంటే వికాసం ప్రాగుక్తీకరించబడుతుంది. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. వికాసం ప్రాగుక్తీకరించబడుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక పిల్లవాడు క్లాస్లో స్నేహితులచే అవమానానికి గురైనప్పటికీ తన కోపమును ప్రకటించడంలో చాలా నియంత్రణ కనబరిచాడు. ఈ ఉదాహరణ ఈ క్రింది వాటిలో దేనిని వివరిస్తుంది? ఆప్షన్స్ ఉద్వేగ కేథార్సిస్, ఉద్వేగ ప్రకటన, సమతాస్థితి, సర్దుబాటు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఒక పిల్లవాడు క్లాస్లో స్నేహితులతో అవమానించబడ్డప్పటికీ తన కోపాన్ని ప్రకటించడంలో నియంత్రణ కనబరిచాడు. ఈ ఉదాహరణ అనేది దేనిని వివరిస్తుంది? ఆన్సర్ ఉద్వేగ కేథార్సిస్. నెక్స్ట్ బిట్ చూద్దాం. షెల్టన్ వర్గీకరణ లక్షణాలు ఈ దశలో కనపడతాయి. ఆప్షన్ శైశవ దశ, బాల్య దశ, కౌమార దశ, యవ్వన దశ. షెల్టన్ వర్గీకరణ లక్షణాలు ఏ దశలో కనపడతాయి? ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ బాల్య దశ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం విశ్వాసము, విశ్వాసలేమి అనే సందిగ్ధ పరిస్థితిని కలిగి ఉండే వయస్సు. ఆప్షన్స్ జననం నుంచి 8 నెలలు, జననం నుంచి 18 నెలలు, 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం విశ్వాసము, విశ్వాసలేమి అనే సందిగ్ధ పరిస్థితిని కలిగి ఉండే వయస్సు ఏది? ఆన్సర్ జననం నుండి 18 నెలలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. హేమశ్రీ అనే విద్యార్థిని శంకువు ఎదురుగా లేకపోయినా దాని వైశాల్యము, ఘనపరిమాణం గురించి ఆలోచించగలిగి ఆ సమస్యను పరిష్కరించగలుగుతున్నది. అయినా పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఆమె ఏ దశలో ఉంది? ఆప్షన్స్ పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ, అనియత ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. హేమశ్రీ అనే విద్యార్థి శంకువు ఎదురు లేకపోయినా కానీ దాని వైశాల్యం, ఘనపరిమాణం గురించి ఆలోచించి ఆ సమస్యను పరిష్కరించగలిగింది. అయితే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఆమె ఏ దశలో ఉంది? ఆన్సర్ నియత ప్రచాలక దశ. నెక్స్ట్ బిట్ చూద్దాం.
వ్యక్తిలోని ఆత్మభావన వికాసము ద్వారా మూర్తిమత్వ అభివృద్ధిని వివరించిన వారు. ఆప్షన్స్ చామ్స్కీ, వైగాట్స్కీ, అబ్రహం మాస్లో, కార్ల్ రోజర్స్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వ్యక్తిలోని ఆత్మభావన వికాసం ద్వారా మూర్తిమత్వ అభివృద్ధిని వివరించిన వారెవరు? ఆన్సర్ కార్ల్ రోజర్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాణిలో ఆవిష్కరణ అభ్యసనానికి అవకాశం కల్పించేది. ఆప్షన్స్ ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన, పాఠ్య విషయ కేంద్రీకృత బోధన, విద్యార్థి కేంద్రీకృత బోధన, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆవిష్కరణ అభ్యసనానికి అవకాశం కల్పించేది ఏది? ఆన్సర్ విద్యార్థి కేంద్రీకృత బోధన. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రాజెక్టు పద్ధతి ముఖ్య ప్రయోజనం. ఆప్షన్స్ పని పట్ల గౌరవం పెరుగును, జ్ఞానాభివృద్ధి సహజ పరిసరాల ద్వారా జరుగును, విద్యార్థుల మధ్య సహకారం పెరుగును, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ప్రాజెక్టు పద్ధతి ముఖ్య ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ పైవన్నీ. పని పట్ల గౌరవం పెరుగుతుంది, జ్ఞానాభివృద్ధి సహజ పరిసరాల ద్వారా జరుగుతుంది, విద్యార్థుల మధ్య సహకారం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రాజెక్టు పద్ధతి యొక్క ప్రయోజనాలు అన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. బయట మధ్య చెవులు నార్మల్గా ఉండి లోపలి చెవిలో లోపం ఉంటే దానిని ఏ రకమైన వినికిడి లోపం అంటారు? ఆప్షన్స్ కండక్టివ్ వినికిడి లోపం, సెన్సరీ న్యూరో వినికిడి లోపం, మిశ్రమ వినికిడి లోపం, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. బయట మధ్య చెవులు నార్మల్గా ఉండి లోపలి చెవిలో లోపం ఉంటే అది ఏ రకమైన వినికిడి లోపం? ఆన్సర్ సెన్సరీ న్యూరో వినికిడి లోపం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రస్తుతం ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం చెబుతూ విద్యార్థుల ప్రతిస్పందనలను, పాఠంలో వారి భాగస్వామ్యాన్ని అంచనా వేస్తున్నాడు. అయినా దీనిని ఏ మూల్యాంకనంగా పేర్కొనవచ్చు? ఆప్షన్స్ అభ్యసనం కొరకు మూల్యాంకనం, అభ్యసనం యొక్క మూల్యాంకనం, సంకలన మూల్యాంకనం, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ విద్యార్థుల ప్రతిస్పందనలను, పాఠంలో వారి భాగస్వామ్యాన్ని అంచనా వేస్తున్నాడు. ఇది ఏ రకమైన మూల్యాంకనం? ఆన్సర్ అభ్యసనం కొరకు మూల్యాంకనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాణిలో పాఠశాల నిర్వహణ కమిటీ బాధ్యతల్లో ఒకటి. ఆప్షన్స్ పాఠ్యపుస్తకాల సరఫరా, ఉపాధ్యాయ కమిటీ ఏర్పాటు, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పాఠశాల నిర్వహణ కమిటీ బాధ్యతల్లో ఒకటి ఏది? ఆన్సర్ పాఠశాల అభివృద్ధి ప్రణాళిక. నెక్స్ట్ బిట్ చూద్దాం. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అన్నవారు. ఆప్షన్స్ క్రైగ్, గెసెల్, అండర్సన్, హెర్లాక్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడినటువంటి జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అన్నవారు. ఆన్సర్ గెసెల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము, వికాసం సంచితమైంది, వికాసం పరస్పర చర్య. సరికాని వాక్యాన్ని గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అనేది సరికాని వాక్యం అన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. సమాంతర క్రీడలో పిల్లలు. ఆప్షన్స్ ఇతరుల ఆటను అనుసరిస్తారు, ఇతరులతో కలిసి ఆడుకుంటారు, స్నేహితులతో మాత్రమే ఆడుకుంటారు, తమ ఆట వస్తువులు ఇతరులతో పంచుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. సమాంతర క్రీడల్లో పిల్లలు ఎలా ఉంటారు? నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఇతరుల ఆటను అనుసరిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి వాటి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.